డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున మైండ్ బ్లాక్ అయిపోయే మాస్టర్ స్ట్రోక్ తగిలింది. అది లోకేష్ చేసిన పనే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు కల్తీ నెయ్యిలోకి హెరిటేజ్ని లాగితే మరి లోకేష్ మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? వాళ్ళ భారతీయ సిమెంట్స్లో ఆ పుట్టలో ఏలు పెట్టి గెలకడా అనే వాదన కూడా ఒకటి నడుస్తోంది. నిజంగా ఈ రోజున భారతీయ సిమెంట్స్లో జరుగుతున్న గోల ఏమిటి? రైతులు ఎందుకు ఆందోళన చేపడుతూ ఉన్నారు? దీని వెనక లోకేష్ హస్తం ఉందా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. ఈలోపుగా నిజంగానే లోకేషే ఈ పని చేయించాడా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున భారతీ సిమెంట్స్కి భూములు ఇచ్చిన రైతులందరూ ఆందోళన చేపట్టారు. అందులో ఉద్యోగాలు ఇచ్చినా చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారని, ఏదైనా కొంచెం అడిగే ప్రయత్నం చేసినా వెంటనే సస్పెండ్ చేస్తున్నారని, వాళ్ళు ఆ రోజుల్లో భూమి తీసుకున్న రోజుల్లో ఇచ్చిన హామీలు వేటిని నెరవేర్చలేదని, ప్రస్తుతం తమకు జస్టిస్ కావాల్సిందే, వీ వాంట్ జస్టిస్ అని రైతులందరూ కలిసి భారతీ సిమెంట్స్ ముందు ఆందోళన చేపట్టారు. దానికి మరి ప్రభుత్వం తరపు నుంచి పోలీసులు కూడా వాళ్ళకి భద్రత కల్పించాలి కాబట్టి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, బెటాలియన్ దింపటం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్గా నడుస్తున్న ఎవరిదైనా వ్యాపారమే కదయ్యా అన్నట్టుగా తయారై కూర్చుంది ఈ వ్యవహార శైలి మొత్తం. ఎందుకంటే కల్తీ నెయ్యిలోకి చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ని లాగి జగన్మోహన్ రెడ్డి నిజంగానే తప్పు చేశాడు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉన్న వాళ్ళ వ్యాపారాల మీదకి ఇలాంటి ఒక తప్పుడు ధోరణిలో గనక తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే కదా. మరి లోకేష్కి ఒక్కడికే కాదుగా వ్యాపారాలు ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నాయి వ్యాపారాలు. వాళ్ళప్పుడు భారతీయ సిమెంట్స్ వంతైంది. ఆల్రెడీ ఈ భారతీయ సిమెంట్స్కి గతంలో వాళ్ళు ఇచ్చిన లీజులు గనుల లీజుని క్యాన్సిల్ చేయటానికి కూడా ఉపక్రమించింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే ఆ లీజుల వ్యవహార శైలి కానీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టు తీర్పుని సైతం ఒక అంత తప్పుడు భాష్యంతో ఈ మళ్ళీ లీజుని భారతీయ సిమెంట్స్ కట్టబెట్టాడు. అలాంటి దాని మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ సమయంలోనే కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వ్యాపారుల్ని ఎవరిని ఆంధ్రప్రదేశ్ రానియకుండా చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళగొట్టేస్తా ఉన్నారు అనే ఒక లిస్టు చదువుతూ అందులో జిందాల్తో పాటుగా భారతీ సిమెంట్స్ కూడా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అభివర్ణించారు. మరి అలాంటిది ఈ రోజున అనవసరంగా కల్తీ నెయ్యిలోకి హెరిటేజ్ని లాగారు. ఎలా లాగారు అంటే డొంక తిడుగుడు వ్యవహారంతో ఇది లాగటం జరిగింది. ఇందాపూర్ డైరీ ప్రస్తుతం ఇప్పుడు టీటీడీకి నెయ్యిని సప్లై చేయటానికి వన్ ఆఫ్ ది అందులో ఉన్న కొంత మేరకు నెయ్యిని సప్లై చేయటానికి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీ నుంచే కల్తీ నెయ్యి వెళ్ళి ఇందాపూర్ డైరీ ద్వారా మరి టీటీడీకి వస్తుంది అనే ఒక విచిత్ర వాదనని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇక దీనికి ఏదైనా ఆధారం చూపించాలి కదా అని చెప్పి చీజ్ ప్యాకెట్ని చూపించి నవ్వులు పాలైపోయాడు మరి బొత్స సత్యనారాయణ కూడా. అందులో ఉన్న డొల్లతనం కూడా ఏమిటాయా అంటే హెరిటేజ్ ఇందాపూర్ డైరీ దగ్గర నుంచి చీజు పన్నీర్ లాంటివి కొంటాను తప్ప హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి ఏమీ సప్లై అవ్వదు. ఎందుకంటే హెరిటేజ్ దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ ఈ ఇందాపూర్ ఈ ప్రాంతంలో వ్యాపారానికి వాళ్ళతోటి కుదుర్చుకుని ఒక అండర్స్టాండింగ్ అక్కడ అది లోకల్ యూనిట్ లాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా అక్కడ తయారైన చీజు పన్నీర్ వీటిని మరి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని వేసినా మార్కెటెడ్ బై హెరిటేజ్ అని వేసుకుని వీళ్ళు కొంత మార్కెట్ చేసే వ్యవహారం చేస్తుంటే కల్తీ నెయ్యి హెరిటేజ్ నుంచి వచ్చింది అనే వాదన తీసుకొచ్చి ఇప్పుడు పెద్దగా ప్రజల్లోకి దాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చాలామంది వైసీపీ నాయకులు కూడా నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతుంటే లీగల్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎంత ప్రయాణం చేసి ఇప్పుడు మళ్ళీ మండలిలో
ఈ హెరిటేజ్ ఇందాపూర్ మధ్య ఉన్న సంబంధం మీద చర్చ చేపట్టాల్సిందే అని ఈ రోజున మరి వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా తీసుకొని చెప్పులు వేసుకొని మండల్లో హల్చల్ చేసి ఆ వ్యవహారం కూడా మనం చూసాం. మనం ఆల్రెడీ కుండబద్దల్లో దాని తాలూకు వీడియో కూడా ఒకటి ఉంది, మీరు దాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఆ వ్యవహార శైలి ఒక పక్కన ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతైంది. మరి ఆయనకు కూడా ఉన్న వ్యాపారాలు, అందులో కూడా ఉన్న లొసుగులు, అసలు భారతీ సిమెంట్స్ ముందు ఏ పేరుతోటి ఉండేది, తర్వాత ఏ రకంగా మారింది, ఆ కంపెనీకి ఇచ్చిన లీజుల్ని ఈ కంపెనీకి బదలాయింపు ఎలా చేస్తారు వాళ్ళు అనే దాని మీద ఒక సందిగ్ధంలో కోర్టు దాకా వెళితే, కోర్టు ఇచ్చిన దీన్ని తప్పుడు భాష్యాన్ని చెబుతూ అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భారతీ సిమెంట్స్కి 407 హెక్టార్ల గనులు లీజుని కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. దాని మీద మీరు వివరణ ఇవ్వండి అని కోరితే మరి సకాలంలో భారతీ సిమెంట్స్ కూడా ఏం స్పందించలేదు. తర్వాత ఎప్పుడో ఆలస్యంగా సమాధానం ఇచ్చినా అది ఆ రోజు తీసుకున్న విధానపర నిర్ణయం అనో ఇంకోటనో ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ అసలు ముందు ఉన్న కంపెనీకి ఇచ్చిన లీజుని ఈ లీజుకి బదలాయింపు చేయటం అనేదే కుదరదు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం అయితే, ఇక ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పడటానికి భూములు ఇచ్చిన రైతులతోటి ఇబ్బందులు కుదురుతున్నాయి. ఇదంతా మరి ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేయకుండా వైసీపీ ఒకటే ప్లాన్ చేస్తుందా, టీడీపీ ప్లాన్ చేయలేదా? అందుకని ఇప్పుడు రైతుల్ని ముందుగా అక్కడికి పంపించి వెనకెడితే టీడీపీ నాయకులు కూడా వెళ్ళి వాళ్ళని బలపరచడం మొదలుపెట్టారు. బలపరచటం అంటే ఏముంది, వెనకుండి నడిపించటం అనే. గతంలో మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా సునీత ఆ కోర్టు ఈ కోర్టు, ఎక్కే కోర్టు దిగే కోర్టు అని తిరుగుతుంటే మరి వెనక నుండి అందులో జగన్మోహన్ రెడ్డి ఇరికించదలుచుకున్న ఈ బీటెక్ రవి కానీ ఆదినారాయణ రెడ్డి కానీ కదా వెనకుండి గ్రంథం నడిపింది. సునీతకి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేసినట్టుగానే అది కనపడతా ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఓ పని చేయదలుచుకుంటే దాన్ని సైలెంట్గాను సింపుల్గాను చేసే ప్రయత్నం చేయడం, మొత్తం కుంపు చేస్తాడు అని అనటానికి ఇదే ప్రత్యేకమైన నిదర్శనం. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ వ్యవహార శైలి మొత్తం ఈ బీటెక్ రవి మీదకి, ఆదినారాయణ రెడ్డి మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడున్న గౌతమ్ సవాంగ్ మాట్లాడిన మాటలు కూడా చాలా వరకు బయటకి కూడా వినిపించాయి. బీటెక్ రవి కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, అనవసరంగా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తనకెవరో చెప్పారనే విషయాన్ని కూడా చెబుతూ తర్వాత ఆయన బయటకు వచ్చినాక జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే విధంగా సేమ్ మోటోలో ఇది ఒక మోడస్ ఆపరండి అంటారు చూడండి, ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది అని, ఇది ఈ విధానం ఇక్కడ అమెండ్ చేసుకునే విధంగా కనపడతా ఉంది. హెరిటేజ్ మీదకి తప్పుడు ఆరోపణలు తీసుకొస్తే ఇప్పుడు భారతీ సిమెంట్స్ని ఎందుకు వదిలిపెడతాడు లోకేష్? అందుకనే ఆయన కూడా ఒక ప్లాన్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి గట్టి రిటార్ట్ ఇవ్వాలి, ఆయనకు కూడా తల బొప్పు కట్టే విధంగా గట్టిగా ఉంగరాల చేతితో మొట్టాల్సిన అవసరం ఉంది కదా. అందుకని భారతీ సిమెంట్స్కి చావు దెబ్బ కొట్టే విధంగా ప్లాన్ చేశాడు అనేది బయట నుంచి వినిపిస్తున్న వాదన. ఏమిటనేది మరి ఇక అతి తొందరలో తేలిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.